వరే 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 వచ్చేసాడు రాజాసాబ్. ఫైనలీ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ రాజాసాబ్ టీజర్ ఈ రోజు వచ్చేసింది భయ్యా. ఎలా ఉందో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అంతకంటే ముందు ప్లీజ్ డూ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. రాజాసాబ్ టీజర్ ఎలా ఉందంటే భయ్యా, ద డార్లింగ్ ప్రభాస్ ఇస్ బ్యాక్. మిర్చి తర్వాత ప్రభాస్ చాలా రీఫ్రెషింగ్ గా, చాలా హ్యాండ్సమ్ గా రాజసాబ్ లో ఉన్నాడు భయ్య. రీసెంట్ గా వచ్చిన మూవీస్ లో ప్రభాస్ లుక్స్ మీద కొద్ది కంప్లైంట్స్ వచ్చాయి, కానీ ఈ మూవీలో ప్రభాస్ లుక్స్ చూసి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆ డ్రెస్సింగ్ స్టైల్ గానీ, ఆ హెయిర్ స్టైల్ గానీ, ప్రభాస్ స్మైల్ గానీ, ఎవ్రీథింగ్ ఇస్ సో రిఫ్రెషింగ్. ప్రభాస్ స్లాంగ్ ఏదైతే ఉందో, భీమవరం స్లాంగ్ అటు కోస్టల్ స్లాంగ్ అరిపించాడు. తాత బయట నుండి వైర్ కట్ చేశాడు అనే డైలాగ్ గానీ, హీరోయిన్ తో ఫ్లర్టింగ్ డైలాగ్స్ గానీ చాలా చాలా బాగున్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు ప్రొడక్షన్ వాల్యూస్ అల్టిమేట్ గా ఉన్నాయి. ప్రభాస్ మారుతి ఫిలిం అనగానే చాలా మందిలో డౌట్స్ రేజ్ అయ్యాయి. అరే ఇంత పెద్ద హీరోని హ్యాండిల్ చేయగలడా? ఎందుకంటే మారుతి గారు ప్రీవియస్ ట్రాక్ రికార్డ్స్ తీసుకుంటే పెద్ద హీరోస్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేయలేకపోయాడన్న పేరు ఉంది. అండ్ ఇంత పెద్ద మూవీని డైరెక్ట్ చేయగలడా అని చాలా మంది డౌట్స్ రేస్ చేశారు. మొన్నటి వరకు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా డౌట్ లోనే ఉండేవారు. మారుతి గారిని ఎవరైతే అండర్ ఎస్టిమేట్ చేశారో, హీ డిడ్ డిసప్పాయింట్ భయ్యా. ట్రస్ట్ మీ, హీ గేవ్ ఇస్ 1000% అని మనకు టీజర్ లో ప్రతి ఫ్రేమ్ లో కనపడుతుంది. నాకు తెలిసి టీజర్ చూసాక హోల్ ఇండస్ట్రీ నుంచి గానీ, ఆడియన్స్ నుంచి గానీ, ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి గానీ అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయాయని మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ప్రభాస్ గారు అడిగారంట మారుతి గారిని, డార్లింగ్ ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టగలవా అంటే, మారుతి గారు అన్నారంట మీకు ఇద్దరేంటి డార్లింగ్, ముగ్గురిని పెడతానని. చాలా సంవత్సరాలు అయింది ప్రభాస్ ని డాన్స్ చేస్తూ చూసి, ప్రభాస్ ఫ్యాన్స్ గానీ అందరూ. సో ఈ మూవీలో అంట ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్ గానీ అండ్ ముగ్గురు హీరోయిన్స్ తో కలిపి ఒక అల్టిమేట్ డాన్స్ నెంబర్ ఉండబోతుంది అని మారుతి గారు చెప్పారు. బీజిఎం వచ్చి భయ్యా తమన్ ఇర్రగ్గా కొట్టాడు. హాఫ్ ఆఫ్ ద టీజర్ నుంచి తమన్ ర్యాంపేజ్ ఏంటో చూపించాడు. విఎఫ్ఎక్స్ ని ఇంకొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సింది అని అనిపించింది. ఎందుకంటే ఆ ఎలిఫెంట్ షాట్స్ గానీ, సంజయ్ దత్ గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు వెనకాల వచ్చే షార్ట్స్ కానీ, ఇవన్నీ విఎఫ్ఎక్స్ లో కొద్దిగా పూర్ క్వాలిటీ అనిపించింది. ఆదిపురుష్ ని గుర్తు చేసింది. టీజర్ ఎలా ఉంది అని గానీ, మూవీ ఫైనల్ గా రేపు ఎలా ఉండబోతుంది అన్నది గానీ మనకు తెలియాలంటే ఎస్కేఎన్ గారు ఈరోజు స్పీచ్ చూస్తే అర్థమవుతుంది. ఆయన ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు భయ్యా. జాతిని మింగేసేలా ఉంది. జాతిని అని ఒక టీ షర్ట్ వేసుకొచ్చాడు. దట్ షోస్ హిస్ ఎక్సైట్మెంట్, కాన్ఫిడెన్స్ ఆన్ ద మూవీ. టీజర్ లో సంజయ్ దత్ గారు జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోయారు, కానీ ఆయన ఉన్నంత సేపు చాలా పవర్ఫుల్ గా అనిపించింది. టీజర్ మాత్రం భయ్యా కలకలలాడిపోతుంది. ఒక పక్క మాలవిక, ఒక పక్క నిధి అగర్వాల్ తో ఒక షాట్ వస్తుంది చర్చ్ లో నన్నుగా. రెమినీ యాప్ లో ఎడిట్ చేస్తే ఎలా వస్తుందో ఆ షాట్ అలా వచ్చింది. అదొక్కటి చాలా వియర్డ్ గా అనిపించింది. హారర్ కామెడీని డీల్ చేయడంలో మారుతి గారిని మించిన వాళ్ళు ఎవరు లేరు. అంతకుముందు ప్రేమ కథ చిత్రం చూసాము. సో అదే వైబ్ ని దీంట్లో కూడా తీసుకొచ్చారు. ఇంకా ప్రభాస్ గారి నుంచే ఆ కొత్త ఫీల్ ని తీసుకురావడానికి ట్రై చేసినట్టు అనిపించింది. మీమ్స్ లోని డైలాగ్స్ హే జగన్నాథ్ ప్రభు ఏ క్యా హువా అనే డైలాగ్ కూడా వాడారు. బ్రేక్ డౌన్ అండ్ టీజర్ లోని డీటెయిల్స్ గురించి ఇంకొక వీడియో చేస్తాను. స్టే ట్యూన్ అండ్ డూ సబ్స్క్రైబ్ లైఫ్ ఇస్ జిందగీ.